మూడు రకాల భక్తులు ఉంటారు. సర్వకామ, మోక్షకామ, అకామ. సర్వకామ భక్త అంటే వాళ్ళు భగవంతుని ఎందుకు ఆరాధన చేస్తారు? కామ, కోరికలతో ఆరాధన చేస్తారు స్వామి. వాళ్ళ చేసే అన్నదానం కానీ, ప్రసాదదానం కానీ, స్వామి వస్త్రదానం కానీ, అలా అభిషేకం కానీ, స్వామికి పుష్ప అలంకరణ కానీ, అది మందిర నిర్మాణం కానీ, గాలిగోప నిర్మాణం కానీ, వాళ్ళు ఏవి చేసినా కోరికలతో చేస్తారు. అది సర్వకామ భక్త. వాళ్ళు ఎవరంటే దేవతలే. ఇంద్ర, సూర్యులంతా సర్వకామ భక్తులంతా వీళ్ళకు. కోరికలతో ఉన్న భక్తులు అంటే దేవతలు. తర్వాత ఏమిటి? మోక్షకామ భక్త. యోగులు. యోగులు అంటే హిమాలయాలో ఉన్న యోగులు కానీ ధ్యానం చేస్తూ మోక్షం కోసం తపిస్తూ ఉంటారు. మోక్షకామ భక్త. వాళ్ళకి ఏం కోరుకోరు. స్వామి నాకు ఇల్లు ఇవ్వు, బంగారు ఇవ్వు, పిల్లలు ఇవ్వు, సంతానం, అది ఇది ఏది కోరుకోరు. స్వామి నాకు మోక్షం ఇవ్వు. అది మోక్షకామ భక్త. అకామ భక్త అంటే కోరికలు లేకుండా ఆ స్వామి కృష్ణ భగవాను తప్ప ఏది ఆశించరు ఆయన నుంచి. గోపికలు భావం ఇదే, గోపాలుల భావం ఇదే, వృందావన భావం ఇదే. వాళ్ళకి వృందావన కృష్ణుడు తప్ప ఇంకేది మనసులోకి రాదు. రెండవది ఏమిటి? మోక్షకామ. భక్తి చేస్తారు, ఏం కోరిక ఏమిటి? మోక్షం కావాలి. మూడవది ఏమిటి? సర్వకామ. అన్ని కోరికలు ఉంటాయి. స్వామి అది ఏడుకొల్లవాడు, అందుకే ఆయన వచ్చేవాళ్ళు. సర్వకామ. స్వామికి కామనే ప్లేస్, ఆయన నిద్రపోయే ప్లేస్, టైం కూడా లేదు ఆయనకి. భగవంతు ఆ విగ్రహం వచ్చినప్పుడు మనం ఎలాగైతే స్వామి పక్కన ఉంటే ఆ గౌరవం విగ్రహానికి ఇవ్వాలి, స్వామికి ఇవ్వాలి. ఆ సమయం ప్రకారం ఆయనకే రెస్ట్ ఇవ్వాలి. అన్నమాచార్యులు ఎంత బాగా రాశారు అది. జో అచ్యుతానంద జో జో ముకుంద. అదే కదా వెంకటేశ్వరం చూస్తే ప్రేమ రావాలి కదా. అసలు నిలబడుకునే ఉన్న కూర్చో స్వామి, కాసేపు రెస్ట్ తీసుకో, పడుకోసారి. ఇది ప్రేమ. ఎంతమందిలో అని చెప్పండి. భగవద్గీత అర్జునుడు ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ భగవద్గీత మొదలైనప్పుడు ఆయన కామభక్త అంటే ఆయనకు కోరిక యుద్ధం వద్దనుకున్నాడు. నాకు నచ్చలా యుద్ధం చేయను. కానీ ఏమైంది? గీత వినిన తర్వాత కృష్ణ నీకు నచ్చిందే చేస్తాను కృష్ణ. అది అకామ భక్త. కాబట్టి మూడు రకాల భక్తులుగా మన జీవితం అకామ భక్తకు రావాలి. ఆ భగవంతుని ప్రేమ తెలియకుండా వచ్చేస్తుంది. Like, share and subscribe to HKM Kinderpore channel.